భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర కొనసాగుతుంది. యాక్సియం 4లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్లో మొత్తం 4 వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ఈ మిషన్ ఇవాళ సాయంత్రం 4:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానం కానుంది. 28 గంటల తర్వాత ISSతో అనుసంధానం కానుంది. మిషన్ పైలట్ గా శుభాంశు శుక్లా వ్యవహరిస్తున్నారు. ఇక ISS లో శుభాంశు కీలక ప్రయోగాలు చేరున్నారు. మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేరున్నారు. మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేరున్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేరున్నారు. 14 రోజుల పాటు ISS లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుక్లా రోదసి యాత్ర కోసం భారత్ 550 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి రానుంది. గగనయాన్ ప్రాజెక్టులోనూ శుభాంశు శుక్లా భాగమయ్యారు. లో రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యయనంగా చెప్పవచ్చు. ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీలో 7 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. వాతావరణ కారణాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది. శుభాంశు శుక్లా మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ISSలో జరగబోయే పరిశోధనలో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు.